సిపి నోటీసుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్కు హాజరయ్యారు మంచు మనోజ్. కాసేపట్లో ఆయన్ను కమిషనర్ సుధీర్ బాబు విచారించనున్నారు. కమిషనరేట్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎప్పుడూ తన తండ్రి నుంచి డబ్బులు కానీ ఆస్తి కానీ అడగలేదన్నారు. అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చాలా బాధలు అనుభవించింది అన్నారు. అసలు తండ్రి ఇంటి వద్దకు వెళ్ళొద్దు అనుకున్నాను, కానీ నాన్న స్నేహితులు చెప్పడంతోనే తిరిగి ఇంటికి వచ్చాను అని వెల్లడించారు. అసలు ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్నారు మనోజ్. నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్ గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి కోసం పోరాడాను. ఈ రోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు 1 రూపాయి అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దాన్ని కూడా నేను అడగట్లేదు. ఈ రోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు నేను పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను.